అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం తాలూకు విజువల్స్ మనం చూస్తున్నాం సాక్షి టీవీ స్క్రీన్ పై. ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది అనే దానికి ఒక నిదర్శనంగా కనిపిస్తోంది. సో ఒక ప్రమాదం జరిగితే, ఒక తప్పు జరిగితే, ఓ పొరపాటు దొరికితే దాని నుంచి తప్పించుకోవటం కాదు, అక్కడ ఆగి పరిష్కారం కోసం చూడాలి అనే ఒక కనీస జ్ఞానం లేని ఒక డ్రైవర్ నిర్లక్ష్యం 21 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇంకా ఈ సంఖ్య పెరుగుతుందేమో అనే ఒక ఆందోళన కూడా నెలకొన్న పరిస్థితి. ఈ ఘోర ప్రమాదం నుంచి 11 మంది మాత్రం రక్షించుకోగలిగారు తమను తాము. మిగతా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసినా అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే మనకు తెలిసిందే, నీరు కానీ నిప్పు కానీ ఎంత వేగంగా దాని ప్రభావం చూపిస్తుందో. ముఖ్యంగా అగ్ని కీలలు అంటుకుంటే కనుక ఎటు పాలుపోలేని స్థితిలో ప్రయాణికులు రక్తపు ముద్దలుగా మారిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. కర్నూలు జిల్లా చిన్నకేటూరు హైదరాబాద్ బెంగళూరు హైవేపై జరిగిన ఘోర ప్రమాదం 20 మందికి పైగా ప్రయాణికులను బలి తీసుకుంది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో జరిగింది ఈ సంఘటన. ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొట్టింది. ఆ బైక్ ఢీకొట్టడంతో దాన్ని బస్సు ఆపి ఎవరు ఏంటి అని వాకప్ చేయాల్సింది పోయి, ఆ ఢీకొట్టినా ఎవరు చూడట్లేదు కదా, సో వెళ్ళిపోదాం అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించిన ఒక డ్రైవర్ నిర్లక్ష్యం ప్రస్తుతం 20 మందికి పైగా ప్రయాణికుల్ని బలి తీసుకుంది. ఓ ప్రమాదం జరిగితే రోడ్డు మీద ఆపి ఎలా జరిగింది, వాళ్ళ ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది చూడాల్సింది ఒక కనీస బాధ్యత. ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి, అలాగే జరిగిన ఘోర పొరపాటు నుంచి తనను తాను రక్షించుకోవడానికి డ్రైవర్ చేసిన ఒక నిర్లక్ష్యపు నేరం అని చెప్పాలి దీన్ని ఖచ్చితంగా. బస్సు దగ్ధం అవ్వడానికి దాంట్లో దాదాపు 20 మంది అమాయకులైన ప్రాణాలను బలి తీసుకున్న వైనం మనం చూస్తున్నాం. చిన్నకేటూరు కర్నూలు జిల్లాలో జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ప్రమాదంలో గాఢ నిద్రలో ఉంటారు. ఆ టైంలో ఎటు పాలుపోలేని స్థితిలో అక్కడున్న మంటలకు అలాగే దట్టమైన పొగకు ఆహుతి అయిపోయారు. సో చనిపోయిన వాళ్ళలో మహిళలు చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. రక్తపు ముద్దగా మారిన వారికి పోస్ట్ మార్టం నిర్వహించడానికి అక్కడికే వైద్య బృందం కూడా వచ్చింది అనేది మా కరెస్పాండెంట్ లోకేష్ ఇంతకుముందే చెప్పారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. ట్రావెల్స్ బస్ నంబర్ DD 01N9490 9490గా గుర్తించారు. ప్రమాద సమయంలో భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో అది కూడా అసలు ఏం జరుగుతుంది అనేది పాలుపోలేని స్థితికి కారణమని కూడా చెప్పచ్చు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో తెల్లవారుజామున 3 గంటలకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇస్తే కేవలం అరగంటలోనే వాళ్ళు అక్కడికి చేరుకున్నట్టుగా కూడా సమాచారం. సో ప్రయాణికుడు అంటే ప్రాణాలతో బయటపడగలిగిన ప్రయాణికుడు, మేమంతా నిద్రలో ఉన్నాం, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి మేము బయట పడగలిగాము, నలుగురిని నేను రక్షించానంటూ కూడా ఒక ప్రయాణికుడు చెప్పడం నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ట్రావెల్స్ బస్ అసలు బైక్ ఢీకొనడంతో చెలరేగాయి మంటలు. సో బైక్ ఢీకొన్న వెంటనే బస్ని పక్కకు ఆపి అసలు ఏం జరిగింది, ఆ బైక్ అతను ప్రాణాలతో ఉన్నాడా లేదా అనేది చూడాల్సిన కనీస బాధ్యతను విస్మరించి అదే రకంగా అదే స్పీడ్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడంతోనే ఆ బైక్ బస్ యాక్సెల్లో చిక్కుకుపోయింది. ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో అది పగిలి మంటలు రాజేశాయి. తద్వారా బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. అగ్గి ఒక్కసారి అంటుకుంటే కనుక ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. పైన వర్షం పడుతున్నా సరే అగ్నికున్న ఏ రకమైన ఈ శక్తి అనేది మనం చూస్తున్నాం. నిజంగా అగ్ని దావానంలా వ్యాపిస్తుంది అనేది వినటమే కాదు, ప్రస్తుత దృశ్యాలు చూస్తే నిజంగా అర్థమవుతుంది ఎంత వేగంగా అగ్నికీలలు వ్యాపిస్తాయి, ఎవరిని ఎటు కూడా కదలనీయని పరిస్థితుల్లో ఉంచేస్తాయి అనేది చూస్తున్నాం మనం ఇక్కడ. సో ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఆపాల్సింది పోయి ఆ బస్సు కింద ఇరుక్కున్న తర్వాత బస్సును ఆపారు. అప్పుడు కూడా డ్రైవర్లు కానీ ఇద్దరు ప్రయాణికుల్ని కిందకి దించే ప్రయత్నం చేయలేకపోవటం నిజంగా విస్మయానికి గురిచేస్తోంది. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్గానే, సో ఎవరికి తెలియకూడదని చేసిన ప్రయత్నమో మరి ఇంకోటో తెలియదు కానీ, సో వాళ్లే మంటల్ని అదుపు చేయొచ్చు అని ప్రయాణికుల్ని లోపలికి వెళ్ళండి అని చెప్పడంతోనే జరిగిన ఈ ఘోర ప్రమాదంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు చూస్తే బస్కి ఎలాంటి ఫిట్నెస్ కూడా లేదు అనే వార్త అందుతోంది. దీన్ని ధృవీకరించాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే అసలు ఆ బస్ పరిస్థితి ఏంటి, నిజంగా దాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు కరెక్ట్గా నిబంధనల ప్రకారం
ప్రకారం నిర్వహిస్తున్నారా, దానికి నిజంగా ఫిట్నెస్ అవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటాం. కానీ నిరంతర పర్యవేక్షణ ఉంటే గనక ఏ బస్సులు రోడ్డు మీద తిరుగుతున్నాయి, ఎలాంటి డ్రైవర్లు, ఎలాంటి శిక్షణ పొందిన డ్రైవర్లు బస్సుల్ని డ్రైవ్ చేస్తున్నారు. సో 40,000 50,000 సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు. సో వాళ్ళు ఈ డ్రైవర్ల మీద నమ్మకంతో, ఆ ట్రావెల్స్ మీద నమ్మకంతో వాళ్ళ మీద తమ ప్రాణాలను ఉంచి వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి ప్రయాణికుల ప్రాణాలను వాళ్ళ నిర్లక్ష్యంతో బలి తీసుకోవటం నిజంగా నేరమనే చెప్పాలి. సో బస్ ఫిట్నెస్ దగ్గర నుంచి నిర్వహిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన నిబంధనలు వీళ్ళు పాటిస్తున్నారు లేదు అనేది అధికారులు కూడా ఖచ్చితంగా దాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ అవేమీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తెరపైకి రావటం అనేది నిజంగా దురదృష్టకరం. రైట్, ఇక ఒక్కొక్కరి దీన గాథని మనం చూస్తూ ఉన్నాం. ఒకే కుటుంబానికి చెందిన 4 భార్యాభర్తలు, 2 చిన్నారులు ప్రాణాలు అగ్నిలో కలిసిపోయాయి. ఇక్కడ వాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నించలేని పరిస్థితుల్లో వాళ్ళు అసువులు బాశారు. ఒకే కుటుంబానికి చెందిన 4 మృత్యువాత పడ్డం నిజంగా వాళ్ళ కుటుంబానికి ఇది తీరని శోకం అని చెప్పాలి. మా కరెస్పాండెంట్ లోకేష్ని అడిగి ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. లోకేష్, ఒకే ఫ్యామిలీకి సంబంధించిన భార్యాభర్తలు, 2 చిన్నారులు, ఫోటో చూస్తుంటే నిజంగా ప్రాణం తరుక్కుపోతోంది. సో ఏ రకమైన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది, దీనికి సంబంధించి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఏదైతే ఇవాళ వేకువజామున కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ బస్సు ప్రైవేటుకు సంబంధించినటువంటి బస్సు, ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాద ఘటనలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి 4 కూడా మృత్యువాత పడినటువంటి ఘటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి వింజమూరు మండలానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావడంతో ఆ మండలంలో నిజంగా విషాద ఛాయలు అమ్ముకున్నాయని చెప్పాలి. ఏదైతే రమేష్, గోళ్ల రమేష్ 35 సంవత్సరాలు ఆయనకి, అదేవిధంగా ఆయన భార్య అనుష 30 సంవత్సరాలు, 2 పిల్లలు, అంటే ఒక అబ్బాయి శశాంక్ 12 ఏళ్ల వయసు కలిగినటువంటి అబ్బాయి, మాన్యత 10 సంవత్సరాలు సంబంధించినటువంటి అమ్మాయిగా కూడా చెప్పాలంటే 2 చిన్న పిల్లలు అందులో కూడా మృత్యువాత పడ్డారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ పేరుకి నెల్లూరు జిల్లా వాసులైనప్పటికీ కూడా బెంగళూరులో స్థిరపడినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఆ కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం బెంగళూరులో వాళ్ళు అక్కడ జీవనం కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఒక వర్క్ పని మీద కూడా రమేష్ కుటుంబ సభ్యులతో కూడా హైదరాబాద్ వెళ్లి, హైదరాబాద్ నుంచి తిరిగి బెంగళూరు వెళ్తున్నటువంటి ఘటనలో ఈ బస్సులో ఆయన ప్రయాణం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ఘోరమైనటువంటి తీరును చూసాం. బస్సుకు సంబంధించినటువంటి డ్రైవరు వాళ్ళని అలర్ట్ చేయకపోవడం, అదేవిధంగా చిన్న పిల్లలను ఎలా బయటపడేయాలి అనేటువంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా కూడా అగ్నికీలలు వాళ్ళ మీద దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే తప్పించుకునేటువంటి ఆస్కారం కూడా లేకుండా తమ పిల్లల్ని కాపాడాలా, తమను తాము కాపాడుకోవాలా అనేటువంటి ఘటనలోనే ఆ 4 కూడా అక్కడ మృత్యువాత పడినట్లుగా కూడా మనం ఊహించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. అయితే కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరూ కూడా మిగలకుండా యావత్ కుటుంబం మొత్తం కూడా అగ్నికీలలకు దహనమైనటువంటి ఘటన తీవ్ర విషాద ఛాయలు అమ్ముకున్నాయని చెప్పాలి. ఇక పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత వాళ్ళ మృతదేహాలను స్వగ్రామానికి తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వింజమూరు మండలానికి సంబంధించి గోళ్లవారిపల్లిలో నివాసం ఉంటున్నట్లు రమేష్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చాలా ఏళ్ల కిందటే కూడా ఆయన బెంగళూరులో స్థిరపడడంతో చిన్నపిల్లలతో పాటు అక్కడే ఆ పిల్లలకి విద్యాభ్యాసం చేసుకుంటూ కూడా అక్కడే స్థిరపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సొంత ఊరుకు కూడా రాకుండా హైదరాబాద్ నుంచి కూడా ఇటు బెంగళూరుకు ప్రయాణిస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘోరమైనటువంటి సంఘటన జరిగినట్లుగా కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరో సమాచారం అందగానే కుటుంబ సభ్యులు మొత్తం కూడా కర్నూలు జిల్లాకు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం అక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఓకే లోకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. చూస్తున్నాం నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, 2 చిన్నారులు ఈ అగ్నికి ఆహుతైపోయారు. వాళ్ళు నెల్లూరు వాసులైనప్పటికీ బెంగళూరులో స్థిరపడినట్టుగా తెలుస్తోంది. సో వర్క్ నిమిత్తమై ఫ్యామిలీని తీసుకుని వెళ్తున్న క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యానికి బలైపోయిన ఒక కుటుంబం తాలూకు పరిస్థితి మనం మా కరెస్పాండెంట్ లోకేష్ మాటల్లో విన్నాం. చూస్తున్నాం అగ్ని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది, జరిగిన ప్రమాదం తాలూకు బస్ దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
బస్సులో ఒక బాక్స్లో మనం చూడొచ్చు బైక్ ఎలా ఇరుక్కుపోయింది కింద యాక్సల్ భాగంలో. అది నిజంగా బస్సు అనేది దాని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎంతో ఎక్కువ ఉండదు. అలాంటిది ఆ లోపల బైక్ ఇరుక్కుంటే కనుక అది ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో పెట్రోల్ ట్యాంక్ అంటుకోవడంతో మంటలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయి అనేదానికి కూడా ప్రస్తుత ఈ విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. చూస్తున్నాం మనం ఆ బైక్ అక్కడ ఇరుక్కుపోయి అది కూడా ఆ పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో అగ్ని రాజేసి అక్కడే మంటల్ని వ్యాప్తి చెందిన పరిస్థితి. సో అక్కడే గనక డ్రైవర్ అప్రమత్తమై మొత్తం ప్రయాణికుల్ని కిందకి దించేసి ఉంటే గనక ఇంత ఘోర ప్రమాదం నుంచి మొత్తం ప్రయాణికులందరూ కూడా బయటపడేవాళ్ళు. కానీ దాన్ని హషప్ చేయటానికో లేకపోతే ఈ యాక్సిడెంట్ బయటికి వెళ్ళకూడదు అనే ఆలోచన తెలియదు. కానీ డ్రైవర్ ప్రయాణికుల్ని ఏమీ జరగలేదు, మీరు లోపలే ఉండండి అంటూ వాళ్ళని లోపలికి పంపించడం నిజంగా దారుణం. ఒక బాక్స్లో మనం చూస్తున్నాం టోల్ ప్లాజా దగ్గర బస్సు పాస్ అవుతున్న దృశ్యాలు. ప్రమాదానికి ముందు ఆ బస్సు టోల్ ప్లాజాని క్రాస్ అవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నిజంగా తొందరగా గమ్యస్థానానికి చేరాలి అని ప్రతి ఒక్క ప్రయాణికుడు కోరుకుంటారు. కానీ నిజంగా ఆ డ్రైవర్ ఎంత నైపుణ్యం కల డ్రైవర్, అతనికి డ్రైవింగ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది ప్రయాణికులకి తెలిసే అవకాశం ఉండదు. నిజంగా వాళ్ళు ఎథికల్గా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగితే ఆపి ఎవరికి జరిగింది ఎలా ఉన్నారు అని తెలుసుకునే ఒక కనీస బాధ్యత ఉంటుంది. కానీ అదేమీ లేకుండా డ్రైవర్ ముందుకెళ్లడంతో జరిగిన ఘోర ప్రమాదం ఇది. చూస్తున్నాం అగ్నిలో బుగ్గిపాలవుతున్న బస్ తాలూకు దృశ్యాలు ఒక బాక్స్లో మనకు కనిపిస్తున్నాయి. మరో బాక్స్లో చూడొచ్చు ప్రమాదానికి ముందు క్రాస్ అవుతోంది ఒక టోల్ గేట్ దగ్గర బస్. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మంటలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయి అనేది ఈ దృశ్యాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. సో ఈ ప్రమాదం జరిగినప్పుడు పెద్దగా భారీ వర్షం కూడా కురుస్తుందని చెబుతున్నారు అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు. అయినప్పటికీ కూడా మంటలు ఎంత వేగంగా వ్యాప్తి చెందాయి. బస్ చూసుకుంటే కనుక మనకు తెలిసిందే. సో ఇనుము, అలాగే ప్లాస్టిక్ ఫైబర్, అలాగే సీట్స్ ఏదైతే ఉంటాయో వీటన్నిటికి కూడా మంటలు చాలా తొందరగా అంటుకుంటూ ఉంటాయి. కర్టన్స్ కూడా ఉంటాయి, వాటిని మంటలు ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఆ దట్టమైన పొగలో నిజంగా 3 గంటలకు జరిగిన ప్రమాదంలో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉంటారు. సో ఒక్కసారిగా జరుగుతున్న పరిణామాలకి ఎటూ పాలుపోలేని స్థితిలో వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితిలో అసువులు బాసిన పరిస్థితి. దాదాపు 11 మంది మాత్రమే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. మిగతా వాళ్ళు అగ్నిలో ఆహుతి అయిపోయారు. ఒక మాంసపు ముద్దలుగా మిగిలారంటూ కూడా అక్కడున్న వాళ్ళు కన్నీటి పర్వంతమై చెప్తున్న పరిస్థితి.